श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఓం నమో భగవతే శ్రీరమణాయ. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఇవాళ నుండి ప్రారంభించి రమణులు చెప్పిన కథలు, అంటే రమణ మహర్షి దగ్గర ఉన్నటువంటి చాలామంది భక్తులందరూ కూడా రమణ మహర్షి చేసినటువంటి ఉపదేశాలన్నీ వాళ్ళు పుస్తకాలుగా రాశారు. అలా పుస్తకాల్లో నుంచి ఇంకా ప్రత్యేకంగా రమణ మహర్షి గురించి చాలామంది రమణ మహర్షి చెప్పిన విశేషాలను పుస్తకాలుగా వేసి ప్రత్యేకంగా కథలను వేయడం జరిగింది. ఈసారి సమగ్రంగా ఆ కథలన్నీ కూడా ఒక చోటకు చేర్చి రమణులు చెప్పిన కథలో పుస్తకం వేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మన అరుణాచలం రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో లభిస్తుంది ఆ పుస్తకం. అయితే చాలా గొప్ప అరుదైనటువంటి ఘట్టాలు, చాలా అంతరార్థం కలిగినటువంటి కథలు యోగ వాసిష్టంలోవి, రామాయణంలోవి, అరుణాచలంవి, పెరియ పురాణంలోవి ఇటువంటి కథలెన్నో స్వామివారు చెప్పారు. అలా మొట్టమొదటగా ఇక్కడ శివుడు గురించినటువంటి కథ ప్రారంభంలో ఉంది. కొండ అల్లుడు అని దానికి పేరు చెప్పారటండి రమణ మహర్షి. ఎందుకనంటే మామూలుగా రమణ మహర్షి గారు అక్కడ కూర్చొని ఉండగా ఒక భక్తుడు వచ్చి శ్రీవారితో, అంటే స్వామివారిని ప్రశ్న వేశారట. అయ్యా భగవన్, పురాణ గాథలన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ పార్వతీదేవికి ఉమా అనే పేరు ఏ కారణం వల్ల వచ్చింది అని అడిగితే రమణ మహర్షి చెప్పడం ప్రారంభించారటండి. పరాశక్తి మొదట దక్ష ప్రజాపతికి పుత్రికగా సతీదేవిగా ఆవిర్భవించి శివుడి ఇల్లాలయ్యి త్రిమూర్తుల్లో ఉత్తముడు మహాదేవుడైన శంకరునిపై అకారణ ద్వేషం పెంచుకున్నటువంటి దక్షుడు శివుణ్ణి ఆహ్వానించకుండా చేసినటువంటి నిరీశ్వర యాగాల్లో ఆ శివసతి అయినటువంటి సతీదేవి యోగ మార్గంలో దేహత్యాగం చేసిందయ్యా. తర్వాత తన గురించి తపించిన పర్వతరాజు దంపతులు అయిన మేనా హిమవంతులకు సాక్షాత్తు ఆ పరాశక్తి పార్వతీదేవిగా పుట్టింది. చిన్నప్పటి నుండి రకరకాల ఆటలు ఆడుకుంటూ సద్విషయాలు వింటూ సత్కాలక్షేపం చేయటం చేత శివుడు శంభుని పైన అవిజాజమైన ప్రేమను పెంచుకుని తెంపులైన శైవీభావంతో ప్రకాశించింది. మనం ఇందులో బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, రమణ మహర్షి చెప్పినటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి గూఢార్థాలు అది మనం, ఎందుకంటే ఎప్పుడూ కూడా మహాత్ములు మాట్లాడేటువంటి మాటలో వెయిట్ ఎక్కువ ఉంటుంది, చాలా లోతైనటువంటి మాటలు మాట్లాడతారు, అవి మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. సతీ వియోగ విరహతాపాన్ని తపస్సు చేత లయింప చేసుకోవడానికై లయకారకుడైనటువంటి శంకరుడు గంగా జలపాత సమీపంలో ఉన్నటువంటి వనంలో భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అయితే తన దగ్గరే శివుడు తపస్సు చేసుకుంటున్నాడని ఆ మేనా హిమవంతులు ఇద్దరూ కూడా ఆ అమ్మాయిని తీసుకుని, స్వామి ఈమె నా పుత్రిక, నీకు దాస్యం చెయ్యాలని అనుకుంటోంది. గణరహితంగా ఉన్న మీకు తపశ్చర్యలకు కావాల్సినటువంటి ద్రవ్యాలు సమకూర్చుతూ ఉంటుంది, మీరు ఆనతిస్తే సేవలు చేస్తుంది, అందుకని ఈమెని మీ సన్నిధిలో పెట్టుకుని అనుగ్రహించండి అని హిమవంతుడు మేనాదేవి ప్రార్థించి అడిగారటండి. అడిగితే అది శివుడు విని పార్వతీదేవిని నఖశిఖ పర్యంతం పరికించి, అమ్మా ఈ చిన్న వయస్సులో నీకు ఈ కష్టం ఎందుకమ్మా, తండ్రి గారితో మీ ఇంటికి వెళ్ళి హాయిగా ఉండు అనగానే పార్వతీదేవి వినలేదుటండి. అప్పుడు శివుడు యుక్తియుక్తంగా ఒక మాట అన్నట్ట, బెదిరిపోయే పిల్లలా ఉన్నావు నువ్వు, మేము ప్రకృతి మొత్తాన్ని జయించి తపోనిష్టని అవలంబించాం. నీ కారణంగా ఇక్కడ ప్రకృతికి సంబంధమైనటువంటి దోషాలు మళ్ళీ పుడతాయి, కనుక నువ్వు తిరిగి వెళ్ళిపోవడం శ్రేయస్కరం. శివభక్తిచే బాగా పునీతమై పరిణిత అయిన ఆ పార్వతీదేవి మాట్లాడటం ప్రారంభించిందిటండి. స్వామి, మీరు ప్రకృతిని జయించాను అని చెప్తున్నారు, మరి ఇంకా తపస్సు చేయటం దేనికి? సరే, తపస్సే చేస్తే ఆ తపస్సు కూడా ప్రకృతి శక్తితోనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నాతో మాట్లాడారు, అది ప్రకృతి సంబంధం చేతనే కదా మాట్లాడారు. ఎందుకంటే ఆత్మగా ఉంటే ఆత్మకి మాట ఉండదు, ఆత్మకి చేత ఉండదు. ప్రకృతి సంబంధం చేతనే నాతో మాట్లాడారు. ఆత్మలో ఎటువంటి సంభవాలు ఏవీ లేవు. మీరు చేసే చేష్టితాలన్నీ ప్రకృతి నియమంలోనే ఉన్నాయి కదా. మీకు తెలియకనే ప్రకృతి మిమ్మల్ని సంపూర్ణంగా ఆక్రమించి ఉంది. అయినా ప్రకృతిని జయించిన వాళ్ళకి, ప్రకృతి అంటే అర్థం ఏంటంటే సమస్తమైనటువంటి సుఖభోగాలపైన ఆసన
విషయవాసనలు ఏవీ లేకుండా ఉండటం. అందుకని ఇక్కడ ప్రకృతి అన్న పదాన్ని భగవన్ అలా ప్రయోగించారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రకృతి అంటే ఇంకోటి కూడా ఉంది, ప్రకృష్టమైన కృతి. ప్రకృతి అంటే అమ్మవారికి ఉన్నటువంటి మొట్టమొదటి అంశరూపం ప్రకృతి రూపం. అంటే అమ్మవారు శక్తి రూపంగా మిమ్మల్ని అప్పటికే ఉంది, నేను మీతోనే ఉన్నానని ఒకానొక భావం అందులో ప్రతిధ్వనిస్తోంది. మిమ్మల్ని సంపూర్ణంగా ఆక్రమించి ఉంది. అయినా ఇవన్నీ జయించిన వాళ్ళకి నా సాన్నిధ్యం చేత కొత్తగా కలిగే భయమే ఉంటుంది అని నిర్భయంగా పార్వతీదేవి చెప్పగానే చాలా సంతోషించి సరే అని చెప్పి సేవ చేసుకోమని చెప్పి ఒకసారి తలకాయ ఊపి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయేట్టు శివుడు. అయితే అప్పుడు మామూలుగా మనం అనుకునేటువంటి మాట, అసలు శివుడికి తపశ్చర్యలకి శివుడికి ఏం కావాలి? ఇప్పుడు మామూలుగా మన వాళ్ళలో ఎవరైనా తపస్సు చేసుకుని ఉంటే వాళ్ళు శివుడికి పూజ చేసుకోవడానికి కావాల్సిన ద్రవ్యాలు ఏర్పాటు చేయాలి. శివుడు ఎవరిని పూజ చేయడానికని ద్రవ్యాలు ఏర్పాటు చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. కేవలం ఇదంతా ఒక మిష, ఆవిడ్ని పరీక్షించడానికని చేసినటువంటి ఒకానొక విలాసం ఇది. అయితే ప్రతిదినం వాడు పత్రపుష్ప ఫలతోయములు వాటితో చక్కగా భగవంతుడికి అన్నీ సమకూర్చేది. ఆవిడకి అసలు ఆకలి దొప్పులే తెలిసేవి కాదుటండి. ఎప్పుడు స్వామికి ఏమేమి చెయ్యాలా, ఏమేం పని ఉందా అనే చూసుకుంటూ ఉండేది పార్వతీదేవి. ఈ ఒక నెపం తప్పితే ఆయన తపశ్చర్య, ఆయన ఏదో లోకానికి ఎప్పుడూ మంగళం చేసేటువంటి వాడు. ఆయన ఉనికి లోకానికి ఉనికి, ఆయన తృప్తి జగత్తు మొత్తానికి తృప్తి. అయినప్పటికీ శివుడు అంటే గిరీశుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు. గిరిజ అంటే గిరి అంటే హిమవంతుడు, జా అంటే కూతురు, అదని గిరిజ అని పిలిచారు ఆవిడ్ని. పరిసేవను సంతోషంతో ఆమోదిస్తారు. ఆమె భక్తికి నమ్రతకు వశుడై ఉన్నట్టండి శివుడు. కానీ ఎప్పుడు ఆవిడ వంక మాత్రం సవ్యంగా చూడటం లేదు. ఎందుకంటే ఆమె సౌందర్యం జగన్మోహనకరం. మరి ఈయన జగన్మోహన భ్రాంతి ధ్వాంతాంతకుడు అని చెప్పారు స్వామివారు. అంటే జగత్తు కల్పించే మాయ అనేటువంటి చీకటిని నాశనం చేసేటువంటి వాడు. వల్లకాటి వీరుడికి సౌందర్యం కనిపిస్తుందా అని చెప్పారంట రమణుల వారు. వల్లకాటి వీరునికి సౌందర్యం కనిపిస్తుందా? ఆమె సేవా తత్పరత, ఉత్సాహము, శివపాద చిహ్నత, హృదయ పద్మం మీద పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శివుడు బాగా గమనిస్తూ పార్వతీదేవిని పరీక్ష చేస్తున్నాడు. అయితే ఇది పార్వతీ శివులు మధ్య ఉన్నటువంటి కథా విశేషం ఒకటే కాదు, మొత్తం జగన్మాతాపితరులను ఒక్కటిగా సంధానపరచడమే విధి రచన. కుమార సంభవమే దాని ఫలం. దాని మూలంగా తారకాసుర సంహారం ఉంది, లోక కళ్యాణం ఉంది. ఇదంతా కూడా శివుడికి తెలియంది కాదు. కారణం లేనిదే కార్యం అవదగని ఆర్షవాక్యం. ఇది కూడా అలాగే సంభవిస్తూ అక్కడ హిమవత్ పర్వత ప్రాంతం తపశ్చర్యల్లో శివుడు, ఆయన పరిచర్యల్లో శైలజ. శైలజ అన్న శైలము అన్న కొండ, ఇందాక చెప్పిన అర్థం వస్తుంది. ఆయన నిశ్చలంగా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నలై ఉండగా ఇంద్రాది దేవతలందరూ కూడా వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండును అనేటువంటి ఆలోచనలో బాగా నిమగ్నులయ్యి, అయితే వాళ్ళందరూ కూడా ఇంకా ఉండబట్టలేక కూడబలుక్కొని మన్మధుడికి లేనిపోని ధైర్యవచనాలన్నీ చెప్పి నువ్వు శివుడి మీద సమ్మోహనాస్త్రం వేయమని చెప్పారు. కానీ వీళ్ళందరూ ఒక విషయం మర్చిపోయారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న ఆర్యోక్తిని విస్మరించారు. ఒకసారి పార్వతి పూజాద్రవ్యాలను తీసుకుని వచ్చి శివుడికి సమీపంలో ఉండగా ఒక్క క్షణకాలం అక్కడ నిలబడగానే ఆ పక్కనే ఉన్న పొదల్లో మన్మధుడు శివునిపై తన కామబాణాన్ని విడిచిపెట్టాడు. శివుడికి లేశమాత్రం సంక్షోభం కలిగింది. లేశమాత్రం. పార్వతీదేవి సౌందర్యం పైన దృష్టి నిలబడింది. వెంటనే తనలో కలిగినటువంటి మదన వికారాన్ని గుర్తించి ఆ అపస్మార హరుడు త్రుటిలో మోహనాశకమైన త్రినేత్రజ్వాలతో ఆ మన్మధుణ్ణి కాస్త బూడిద చేసేశాడు. అది ఆయన దృష్టిలో లోకశుభంకరం. కానీ ఈ శివంకరుడు కదా అతను శుభం చేసేటువంటి వాడే, కానీ అసలు సృష్టికి మూలమైనటువంటి వాడు వెళ్ళిపోతే తర్వాత ఏమిటా అనే ఆలోచన లేకపోలేదండి శివుడికి. తర్వాత అందుకనే మన్మధుడికి పునఃప్రాణం కలుగుతుంది. అయితే గిరితనయకు మధ్య నినదించిన ఆ ప్రేమ సంగీతంలో చిన్న అపశృతి ధ్వనించిందని పార్వతీదేవి ఆ పాపం అక్కడ నిలబడి ఉండగానే శివుడు లేచి వెళ్ళిపోయేట. అమ్మ అందరూ కూడా
చక్కగా ఇంకా నిత్యము ఇటువంటి రమణులు చెప్పిన కథలు యథాశక్తి చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా విని తరిస్తారని ఆనందిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మార్పణమస్తు.